ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక రాజకీయ ప్రకటన చేశారు. నేడు ఒంగోలులో నిర్వహించిన ఆయన జన్మదిన వేడుకల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కీలక రాజకీయ ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించారు. గత ఎన్నికల్లోనే రాఘవరెడ్డి పోటీ చేయాల్సింది, కానీ చంద్రబాబు నిర్ణయం మేరకు నేను పోటీ చేశానని తెలిపారు. ఆరోగ్యం సహకరిస్తే తాను ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటాను అని చెప్పారు. మాగుంట కుటుంబాన్ని ప్రజలు ఎప్పటి నుంచో ఆదరిస్తూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మాగుంట కుటుంబాన్ని ప్రజలు ఇలాగే ఆదరించాలి అంటూ కోరారు. మాగుంట కుటుంబం పట్ల ప్రకాశం జిల్లా ప్రజలు చూపుతున్న అభిమానం ఎన్నటికీ మరువలేనిదని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రామ్నగర్ లో జరిగిన ఆయన జన్మదిన వేడుకల్లో జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 1991లో కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి ప్రకాశం జిల్లాలో రాజకీయ ప్రవేశం చేయగా ఆయన మరణానంతరం మాగుంట పార్వతమ్మ తరువాత తాను పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయడం జరిగిందని మాగుంట శ్రీనివాసులు గుర్తు చేశారు. 5 పర్యాయాలు పార్లమెంటు సభ్యులుగా జిల్లా ప్రజలు తనకు అవకాశం కల్పించారని, రానున్న రోజుల్లో తన రాజకీయ వారసుడిగా మాగుంట రాఘవరెడ్డి కొనసాగుతారంటూ ఆయన జన్మదిన సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. 1991 సంవత్సరంలో మా అన్నగారి సుబ్రహ్మరెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వారిని ఆశీర్వదించు వారి అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు సరదా ఎంపీగా కూడా పోటీ చేసే సమయంలో మీరు ఎంతో ఆదరించి ఆ తర్వాత వారు నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా ఆదరించడం అనేది చూసాం. ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా మమేకం ఏర్పడిపోయింది. ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఆదరించడం రాబోయే రోజుల్లో నేను మొదనే రిటైర్ కావాలనుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి, మీ అబ్బాయి రాఘవబాబు ఏదైనా కనుక ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను. కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మాగుంట రాఘవరెడ్డి మా అబ్బాయిని కూడా అదేవిధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ నా జన్మదినం అనేది జరుపుకుంటూనే పోతాం. ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం, కానీ యాక్టివ్ గా ఉంటామా లేకపోతే ఇన్యాక్టివ్ గా ఉంటామా అనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి. అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘవరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా ఉండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసిందా ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.